కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రద్దు చేయడము, దీనిపై ప్రధానమైనటువంటి చర్చ. కేవలం సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే ఇలా జరిగిందా అన్నటువంటిది కూడా పలువురు కూడా దీనిని ప్రశ్నిస్తున్నటువంటిది. గతంలో ఇటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అటు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దాదాపు మనకు ఇటు కేజ్రీవాల్కి సంబంధించినటువంటిది గతంలో ఆయన ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన ఈ విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కానీ దాదాపు మనకు 2019 డెన్మార్క్కి సంబంధించినటువంటిది క్లైమేట్ సమ్మిట్ని వెళ్ళకుండా కూడా అడ్డుకున్నటువంటిది. 2022లో సింగపూర్ పర్యటనకు కూడా కేంద్రం నిరాకరించినటువంటిది అటు కేజ్రీవాల్కి సంబంధించినటువంటిది. మరొకరు ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటిది. 2021లో దాదాపు రోమ్లో జరగాల్సినటువంటి ఒక శాంతి సమావేశానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము నిరాకరించినటువంటిది. తర్వాత ఇక్కడ మనకు 2018లో చైనా అమెరికాలతో కూడా ఒక పొలిటికల్ పరంగా అనుకోవచ్చు, ఒక కీలక సమావేశాన్ని నిర్వహించాలి అన్నటువంటిది ప్రయత్నం కూడా చేసినటువంటిది అటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అప్పుడు కూడా అడ్డుకున్నటువంటి ఘటన హిస్టరీ కూడా ఉంది. ఇలాగే అటు కేజ్రీవాల్ అనుకోవచ్చు, ఇటు మమతా బెనర్జీ అనుకోవచ్చు, ఇప్పుడు ఈరోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నటువంటి పర్యటనలలో ముఖ్యమంత్రులు, అంటే అప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రుల పర్యటనలు అడ్డుకున్నటువంటి లిస్ట్.